పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ 1 సంస్థగా నిలిచింది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరమైనటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది. అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీచే బోధన, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడును. మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నంబర్ 1 అతి తక్కువ ఫీజుతో జాయినింగ్స్, నంబర్ 2 ఉచితంగా పుస్తకాలను అందించబడును. ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడును. ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ 9097588999. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. హాయ్, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ టు ఎవరిబడి. మనం అనుకున్నట్టుగానే నోటిఫికేషన్ వచ్చేసింది. మొదటి సంతకం డిఎస్సి మీదే అన్నారు. ఎస్, 16,347 16,347 16,347 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈ 16,000 పోస్టుల్లో దాదాపు 6,000 6,000కు పైగా పోస్టులు ఎస్జిటిలో ఉన్నాయి, సెకండరీ గ్రేడ్ టీచర్లో ఉన్నాయి. మరి ఆ ఎస్జిటి పోస్టులు ఫిలప్ చేస్తున్న ఈ సందర్భంలో ఎస్&ఎస్ వారు మీకు ఒక అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఇంగ్లీష్ మీడియం కోచింగ్ సెంటర్లు చాలా తక్కువగా ఉన్నాయి, అరుదుగా ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇబ్బంది పడకూడదు, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు కూడా ఈ డిఎస్సిలో సక్సెస్ కావాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మొట్టమొదటిసారిగా మన తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఆన్లైన్లో ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ ప్లాన్ చేసింది మన ఎస్&ఎస్ యాజమాన్యం, కేవలం ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల కోసం. మరి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులైన మీరు ఈ వీడియోస్ని యూజ్ చేసుకొని రేపు జరగబోయే ఎగ్జామ్లో డిఎస్సిలో సక్సెస్ అయి మీ జీవితాల్లో ఖచ్చితంగా వెలుగులు నింపుకుంటారని, మీ జీవితాలని సక్సెస్ చేసుకుంటారని ఆశిస్తూ నేను ఈ చిన్న వీడియోని మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వీడియో ద్వారా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఎస్జిటిలో ఫిజిక్స్ సిలబస్ ఏ విధంగా ఉంది, ఆ ఫిజిక్స్ సిలబస్ మీద అవగాహన కలిగిస్తాను ఈ వీడియో ద్వారా. రైట్ అండి. సో in this video we are discussing about the syllabus of SGT. SGT science content, that is here marks are 8 marks. Science content నుంచి 8 marks వస్తాయండి. The syllabus from 3rd class to 8th class, 3వ తరగతి నుంచి 8th class వరకు మనకు 8వ తరగతి వరకు సిలబస్ ఉంటుంది. బట్ డిఫికల్టీ లెవెల్ అప్ టు 10th class, so that actually the syllabus is from 3rd to 8th only, but the difficulty level is up to 10th class. Now which syllabus is there in our SGT? Now we are going to discuss. Okay, measurement of distances and motion, that is the first chapter, measurements of distances and motion. In that chapter, measurement of distances, how we can measure the distance, standard units and non-standard units. What is called standard unit and what is called non-standard unit? In the olden days we used hand span and yard and different units, foot or feet, to measure the distance. But nowadays we are using meter, centimeter, kilometer, like that. So meter, kilometer, centimeter are called standard units, but yard and arm and hand span, all this type of units are called non-standard units. That such type of units we want to discuss in that chapter. Motion and rest. What is called motion? What is called rest? What are the differences between those two? Types of motion. How many types of motions are there? What is called translatory motion? What is called rectilinear motion? What is called curvilinear motion?
and what is called rotatory motion, and what is called periodic motion, and what is called oscillatory motion. Those motions we want to discuss. Motion and time. What is the motion and what is the time? Speed. What is called speed? Average speed. What is the difference between speed and average speed? And uniform and non-uniform motion. What is called uniform motion and what is called non-uniform motion? Measurement of time. How we measure the time? In the olden days, to measure the time, we use the clocks, the sundial we used, the sand clock we used, the water clock we used. But nowadays we are using different type of clocks. Wall clock is there, table clock is there, wristwatch is there, digital watches are there, quartz watches are there, so many clocks are there. Next one, time period. What is called time period? Units of time and speed. What are the units of time and speed? Measuring speed. How we can measure the speed? To measure the speed we use speedometer. And distance time graph. How we can draw the graphs between distance and time. And how we can draw the graphs between velocity and time also. And come to next chapter, light. In that light chapter, what is light? What is transparent material? What is opaque material? What is translucent material? And how the shadows are formed? And what is the difference between shadow and image? And reflections? And how many types of reflections are there? Transparent, opaque and translucent objects. And pinhole camera. So now we want to discuss about pinhole camera in this one also. Mirrors and reflections. How the mirrors are working based on reflection. That is plane mirror, spherical mirrors. Regular and diffuse reflection. What is called regular reflection? What is called diffuse reflection? Multiple images. How we can get the multiple images? And kaleidoscope. How the kaleidoscope can work. Periscope. How the periscope can work. And soldiers how use that periscope. Characteristics of images formed by mirrors. So how the characters of images can change by the mirrors, by the different mirrors. Spherical mirrors and images. How the spherical mirrors can form the images. Lenses and images. How the lenses are forming the images. And what are the differences between the images between the different lenses. And the different lenses can form the different images. Such images how can change by the place of the object or by the position of the object. Now we want to discuss. Now means in our classes. Next one, sunlight and dispersion. What is sunlight? How it can disperse? And human eye. What is the importance of human eye? How many parts are there in the human eye? And we want to discuss total human eye in that chapter. Care of the eyes. How we can take the care of eyes. Braille system. How the Braille designed the Braille system for the visually impaired persons. And visually impaired persons also they given. So in our India, Divakar, Lal Advani and so many visually impaired persons are there. They are very famous even though they impaired. Why? Because of their tongue, because of their singing, because of their talent, they are well known in India. So those topics are there in that chapter. Next chapter, electricity. What is simple electric circuit and its components, and symbols of electric components, how we draw the symbols and what is the importance of those symbols. Electric conductors. What is called electric conductor? And insulators. What is called electric insulator? Heating effect of electric current. How the heat can be generated by the current. Heater, iron box, stove and soldering gun, room heaters. So many applications are there from that heating effect. CFL. What is called compact fluorescent lamp. What is called LED, light emitting diode. What is the importance of fuse and MCB, miniature circuit breaker. And magnetic effects of electric current.
how the magnetism is generated by the electric current. Electromagnet, so how we can prepare the electromagnets. And electric bell, how the electric bell can work. Chemical effect of electric current, so how the chemical effect can occur by the electric current. Good and poor conducting liquids, which liquids can conduct the current and which liquids are not conducting the current. And electroplating, how we can plate the coat or how we can coat the objects by nickel, chromium, tin, etc. That is nothing but electroplating. And the copper is covered with gold, the copper is covered with tin. In that cases, the metal is covered with another metal. That phenomenon is nothing but electroplating. That electroplating we want to discuss in that chapter. Next chapter, magnetism. Magnets, discovery of magnets, how the magnets are discovered. Magnetic and non-magnetic substances, what is called magnetic substance and what is called non-magnetic substance. Types of magnets, how many types of magnets are there. Properties of magnets, what are the properties of magnets. Magnetic compass, how the compass is designed, how the compass can work. Storing of magnets, how we can store the magnets. Such topics are there in that magnetism. Come to the next chapter, heat. Heat to temperature, what is the difference between heat and temperature. Measuring of temperature, how we can measure the temperature. Units of temperature, that is centigrade, Fahrenheit, Kelvin, like that. Types of thermometers, how many types of thermometers are there. Transfer of heat, that is conduction, convection, radiation, how the heat can be transferred from a place to another place by the conduction, convection and radiation. And force, push and pull, what is called force, it is push or pull or both. Next, exploring forces. Net force, what is called net force. Effect of force on objects, how many effects are occurred by the force on the object. Contact and non-contact forces, what is called contact force and what is called non-contact force. Pressure, what is called pressure. Fluid pressure, what is called fluid pressure, how the fluids can causes the pressure. Atmospheric pressure, how the atmosphere is causing the pressure. Friction, what is called friction. Factors affecting friction, which factors can affect the friction. And friction a necessary evil, so friction is required but it is a evil. Why? Increasing and reducing friction, how we can reduce the friction and how we can increase the friction. Types of friction, different types of friction. It is about the force, friction and pressure. Next chapter, sound. Sound a form of energy, so that how the sound is energy and how it can pass. Production of sound, how we can produce the sound. Some musical instruments, so guitar, veena, tabla, mridangam, different kartal, different types of musical instruments are there. Propagation of sound, how the sound is propagated from a place to another place. Human ear, how the ear is working, how we are hearing the sounds, that is human ear or structure of human ear. Hearing impairment, sometimes because of so many sound pollutions, because of so many problems, we can suffer with the hearing problem, that is hearing impairment. Noise and music, what is called noise and what is called music. Types of waves, how many types of waves are there, that is longitudinal and transverse waves. Characteristics of sound waves, that is wavelength, frequency, time period, speed of the wave. What is called wavelength, what is called frequency, what is called time period, what is called speed of the wave. Such things are there. What is pitch, what is loudness and what is quality. What are the differences between loudness, pitch and quality. Audible and inaudible sounds, which sounds are audible and which sounds are not audible. Noise and pollution, what is called noise and how the pollution can occur. Come to next chapter, some natural phenomena. The story of lightning, so which story is there behind the lightning.
charging by rubbing. How we can charge, create by the rubbing. By the rubbing we can create the charge. Electric charge and properties. And so here, which properties are there to the electric charge? Next one, types of charges and their interactions. So how the charges can interact with each other. Transfer of charge, how the charge can transfer. Lightning, what is called lightning? Lightning safety, from the lightning how we can take the safety. Lightning conductor, by using lightning conductor we protects us from the thunders. That topics are there. Next, what is called earthquake, what is tsunami, and cause and effects and protective measures. How we can take the protective measures, or how we want to avoid the loss from the earthquake and tsunami. So it causes so many losses. To overcome that, how many precautions or which type of precautions we want to take. Next, our universe. What is called moon? The moon. What is about moon? The moon surface. So how the surface of the moon is there. Phases of moon. So different phases we can observe. That phases we want to discuss. Eclipses, solar eclipse and lunar eclipse. And the stars, how the stars are twinkling. Movement of stars, how the stars can move. Movement of the sun, how the sun is moving from east to west or north to south. Solar system, what is called solar system. Planets, how many planets are there? 8 planets, about those planets. And some other members of the solar system. Not only planets, asteroids are there, and some more bodies are there in the solar system. Such things we want to discuss in that topic, in that chapter. Artificial satellites. So man-made satellites are called artificial satellites. Nowadays we are communicating from one country to one country, from a state to another state, from a district to another district, from a mobile to another mobile, by the artificial satellites. Such satellites are there in our syllabus. ఇదంతా కూడా ఇంగ్లీష్ మీడియం సిలబస్లో ఉన్నటువంటి, అంటే ఎస్జిటి సిలబస్లో ఉన్నటువంటి కంటెంట్ అండి. మరి ఈ ఎస్జిటి సిలబస్నంతా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని కూడా మనం వీడియోస్ ద్వారా మీకు అందిస్తాము. అందులో ఏ అంశం కూడా మిస్ కాకుండా మీరు నీట్గా వాటిని చదువుకొని డిఎస్సిలో పర్ఫామ్ చేసి హ్యాపీగా ఉద్యోగం సాధించుకోవచ్చు. ఇక ఉద్యోగం వచ్చిందంటే జీవితంలో స్థిరపడ్డట్టే. ఇక మనకు అన్ని రకాలుగా ఇంట్లో గౌరవం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ఇక మనకు ఎక్కడికి వెళ్ళినా కూడా రాచమర్యాదలు ఉంటాయి. అందుకే అంటారు, ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడానికి 1 సంవత్సరం కష్టపడితే తర్వాత మన 60 ఏళ్ళ జీవితం సుఖమయంగా ఉంటుంది అంటారు. అందుకే చిన్న ఉద్యోగమైనా అది ప్రభుత్వ ఉద్యోగం అయితే చాలా మంచిదని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందులో టీచర్ పోస్టుకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అంతా ఇంత కాదు. నవ సమాజాన్ని లేదా మన భారతదేశ సమాజాన్ని అభివృద్ధి పరచడంలో టీచర్ పాత్ర చాలా చాలా ముఖ్యమైనది, కీలకమైనది. కాబట్టి అలాంటి ఉపాధ్యాయ వృత్తిలోకి మీరు వస్తున్నందుకు మీకు స్వాగతం చెప్తూ మేము ఈ క్లాసెస్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. సో మళ్ళీ కలుద్దాం మరిన్ని వీడియోస్లో. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి S&S. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. S&S పబ్లికేషన్స్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. తెలుగు రాష్ట్రాలలో టెట్ డిఎస్సి పుస్తకాలు ఇంకా ఆన్లైన్ క్లాసెస్ తో ప్రభంజనం సృష్టించి ఎన్నో ర్యాంకులు సాధించి రాష్ట్రంలోనే నంబర్ 1 సంస్థగా నిలిచింది S&S పబ్లికేషన్స్. ఇప్పుడు నూతన ప్రణాళికతో మీ ముందుకు వచ్చేసింది. ఏపీడిఎస్సి, SGT, స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్లైన్ క్లాసెస్ మన ప్రముఖ నగరమైనటువంటి విజయవాడలో ప్రారంభించబడుతుంది. అధునాతన టెక్నాలజీతో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీ చే బోధన, 100% సిలబస్ కంప్లీట్ చేసే విధంగా క్లాసెస్ ని నిర్వహించబడును. మా ఆఫ్లైన్ కోచింగ్ ప్రత్యేకతలు: నంబర్ 1, అతి తక్కువ
తక్కువ ఫీజుతో జాయినింగ్స్. నంబర్ 2, ఉచితంగా పుస్తకాలను అందించబడును. ప్రతిరోజు ఎగ్జామ్స్ నిర్వహించబడును. ఆఫ్లైన్ కోచింగ్ వివరాలకు మీరు సంప్రదించవలసిన నంబర్ 9097588999. నాణ్యతకు నమ్మకానికి మారు పేరు మీ S&S పబ్లికేషన్స్.